జయమాతంగి మన యాగశాలకి విశాఖపట్నంలో ఉన్నటువంటి సబ్బవరం దగ్గర ఉన్న యాగశాలలోకి నిన్న భక్తులు వచ్చారు. వచ్చి ఒక అన్నా చెల్లెలు అనమాట. ఏమండి, మా ఆస్తిని మా అన్నయ్య తీసుకున్నాడు పెద్దవాడు, మేము కూడా దాంట్లో సమానమైనటువంటి వాటాదారులమే, మాకు ఆస్తి ఇవ్వట్లేదు, అతని మీద మేము ఏదైనా ఒక ప్రయోగం చేసేసేసి ఆ ఆస్తి అంతటినీ మాకు వచ్చేటట్టు చేయండి, లేదంటే అడ్డు తొలగించండి, లేదంటే అతను ఎందుకు పని చేయకుండా స్తంభింప చేయండి అతన్ని అని చెప్పి నా దగ్గరకు వచ్చారు. మీకు ఇంత పర్సంటేజ్ కూడా ఇస్తూ ఉన్నారు నా దగ్గర, చాలా సంతోషం. అయితే విషయం ఏంటంటే, ఇలాంటి కేసులు చాలా మనకి చూస్తున్నాం. అక్క చెల్లెళ్ళ మధ్య అక్క ఆస్తి అనిపించడం, చెల్లికి ఇవ్వకుండా ఉండడం, లేదా చెల్లి అనిపిస్తుండడం, అక్కకి ఇవ్వకుండా ఉండడం. అలాగే అన్నదమ్ములు కూడా అన్నదమ్ములను ద్రోహం చేసి ఆ ఆస్తిని అంతటిని వీళ్ళు అనుభవించడం మనం చూస్తూ ఉంటాం. వీటికి మనం ఏ రకమైనటువంటి పూజ మనం చేయక్కర్లేదు. వాళ్ళు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆస్తే అది పాపం. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. లేదంటే ఏ పనికిరానటువంటి, ఎందుకు పనికిరానటువంటి దురావస్థల్లో, ఎందుకు ఎవరు చూడలేనటువంటి చావులు, లేదంటే వాళ్ళ సంతానం పుత్రహీనమయ్యి, లేదా సంతానం మామూలుగా డైరెక్ట్గా కలగకుండా, అక్కర్లేకుండా సంతానం నిర్వీర్యమైపోయి, కుటుంబం అంతా తగలబడిపోయి మీ కర్మలన్నింటినీ కూడా వాళ్ళు అనుభవించే విధంగా ఉంటుంది. మీకు కొంతకాలమే నాకు ఇది రాలేదు అనేటువంటి బాధ, కానీ చక్కగా మీకు భగవంతుడు మీకు ప్రకృతి నుంచి మీ తాలూకు జాతకరీత్యా ఉందో అవన్నీ మీకు మీ సొంతం అవుతాయి. చిన్న కుటుంబం అయినా చింత లేకుండా ఆనందంగా మీ కూతుళ్ళతోని, అల్లుళ్ళతోని, లేదా మీ భర్తతోని, మీ భార్యతోని, మీ మీ చుట్టుపక్కల అందరితోని కూడా ఏ రకమైనటువంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నంతకాలం జీవించి మీకు తెలియకుండా అనాయాసంగానే జీవితం ముగిసిపోతుంది. ఎంతకన్నా కావాల్సింది మనిషికి. జయమాతంగి.